పాండవలంక జలపాతం. ఈ జలపాతం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ సరిహద్దుల్లో ఉంటుంది. రామగిరి కిల్లాకు ఆనుకొని ఉన్న ఈ పాండవుల జలపాతానికి చాలా పురాతనమైన చరిత్రను కలిగి ఉంది. పాండవులు వనవాస సమయంలో ద్వాపార యుగంలో ఈ పాండవుల లంకలో కొన్ని రోజులు గడిపినట్లు చరిత్ర చెబుతుంది. ఈ పాండవుల లంకలో ప్రతి సంవత్సరం లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న శివాలయంలోని శివలింగం ద్వాపార యుగంలో పాండవులు ప్రతిష్ఠించిన లింగంగా ప్రసిద్ధి చెందింది. త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా వనవాస సమయంలో ఈ శివలింగాన్ని పూజించినట్లు స్థల పురాణం చెబుతుంది. వర్షాకాలంలో పాండవుల లంక జలపాతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భీముడి గద గుట్టపై నుండి జలపాతం కింద పడడంతో గదను పోలిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. రామగిరి కిల్లా నుండి పాండవులు లంక వరకు గుట్టపై సంజీవనితో పాటు అనేక రకమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న చెట్లు ఉండడం చేత ఈ నీటిని త్రాగితే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ జలపాతాన్ని చేరుకోవడానికి వెన్నంపల్లి గ్రామం నుండి వెళ్ళవలసి ఉంటుంది. ఈ గ్రామ సరిహద్దులలోని గుట్టపై జలపాతం ఉంటుంది. 2 కిలోమీటర్లు ఈ గుట్టపైన ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఈ ఆహ్లాదభరితమైన జలపాతం కనువిందు చేస్తుంది.